నెక్స్ట్ వన్ చూసేసి 2015 మోడల్ వెంటో హైలైన్ అండి. ఇది 75,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ డీజిల్ దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే హైలైన్. ఇది హైలైన్ అనేది టాప్ మోడల్. లైక్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, మినిమం ఫీచర్స్, ఏసీ, పోర్షన్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది. 18 to 20 ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ వస్తున్న అవసరం లేదు, చాలా మైనర్ అది. అండ్ టైర్స్ గురించి చూసినట్లయితే మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు, అలవెల్స్తో పాటు ఉంది. సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, ఆల్ఫా. సో పెట్రోల్ వెహికల్ ఇది. 80,000 చేంజ్ జరిగింది. 9 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫిజికల్ కండిషన్ ఫిజికల్గా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ వెహికల్. ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయండి, లైక్ ఒక 50 to 60% ఉంటాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అవైలబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ విఎక్స్ డీజిల్ అండి ఇది. సో 82,000 డ్రైవెన్ అయింది. మనకి 6 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఈటియోస్ అండి ఇది. అండ్ దీంట్లో విఎక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టొయోటా ఇంజన్. సో 5 lakhs కిలోమీటర్ తిరుగుతుంది, ఇంజన్ బాగుంటుంది. అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డీజిల్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చి 2015 మోడల్ ఇది. డీజిల్ వెహికల్ 86,000 డ్రైవెన్ చూపిస్తుంది. 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో వేరియంట్ వచ్చేసి వి వర్జన్ ఎస్వీఎంటీ అండి. ఎస్వీఎంటీ కాబట్టి మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ప్లేస్మెంట్ అనేది తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్. దాంట్లో హోండాలో వెళ్ళడానికి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కూడా ఇస్తుంది, మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. సో 590 వచ్చేసరికి కాబట్టి మనకి అరౌండ్ 5 to 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైనర్ స్క్రాచెస్, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం ఒక రైట్ సైడ్ కొద్దిగా డల్ అయినట్టుంది, అదొక చేంజ్ చేయాల్సి వస్తుంటుంది నాకు తెలిసి. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నవి చూసుకొని మనం కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 57,000 కిలోమీటర్స్ డ్రైవెన్ అయింది. 11 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో 2019 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అండి ఇది. ఎస్ఎక్స్ కాబట్టి మనకి టాప్ మోడల్. ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది, టాప్ మోడల్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే సో టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. నంబర్ కూడా 7767, నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రోల్ అయితే నంబర్కి ఫోన్ చేయొచ్చండి.